మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలము యందు ఇయ్యబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం గుర్తించాలి, ప్రభుని యేసయ్య తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుట కొరకై ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. మనల్ని తన రక్తం చేత మన మనస్సాక్షి శుద్ధి చేయుట కొరకై యేసు ప్రభు వారు మధ్యవర్తికి లోకానికి వచ్చాడు. ఆయన నిత్య స్వాస్థ్యమైన పరలోకాన్ని ఇవ్వడానికి యేసయ్య మధ్యవర్తిగా వచ్చి తన ప్రాణమును అర్పించు. ఆయన సమస్త పాపములో నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనం విమోచించుట కొరకై యేసుక్రీస్తు వారి లోకాన్ని మధ్యవర్తిగా వచ్చి నీ కొరకు నా కొరకై తన ప్రాణమును అర్పించాడు.